అసలు ఎయిర్‌పోర్ట్‌లో ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఎయిర్‌పోర్ట్‌లోకి రాగానే వెయిట్ చెక్ చేసుకొని నెక్స్ట్ బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి. ఆ వెయిట్‌ని బట్టే మన లగేజ్ అనేది మనీ పే చేయాలేమో తెలుస్తుంది. బోర్డింగ్ పాస్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇమిగ్రేషన్‌కి వెళ్ళిపోతాం. ఇమిగ్రేషన్ అయిన వెంటనే ఇక్కడ లగేజ్ అంతా చెక్ చేయించుకుంటాం అనమాట. లగేజ్‌లో కొన్ని అలా ఉండవు, అవన్నీ చూసి ఇక్కడ తీసేస్తారు. ప్రతి ఒక్క ఐటము ట్రేలో పెట్టి అలా విజువల్ చెక్ అన్నీ చూస్తారు. అలా చూసిన తర్వాత మన ఐటమ్స్ అన్నీ తీసేసుకుని ఇంకా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత కొంచెం టైం ఉంటుంది. టైం ఉంటే మొత్తం ఎయిర్పోర్ట్లో చూడొచ్చు. ఆ తర్వాత బోర్డింగ్కి రెడీ అవ్వాలి. మేము బోర్డింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం. బస్ ఎక్కి ఏరోప్లేన్ దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్లీ మనం అక్కడ నుంచి ఏరోప్లేన్ దగ్గరికి తీసుకొచ్చి బస్సులో తీసుకొస్తారనమాట. బస్సులో తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి మనల్ని ప్లేన్ ఎక్కిస్తారు. ఇక చూడండి, ఈ ప్లేన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. కొన్ని మాది కూడా ఈ పక్కనే ఉంటుంది. యాక్చువల్లీ మేము ఇండిగో బుక్ చేసుకున్నాము. మాది నెక్స్ట్ వస్తుంది ఇండిగో. అదే మన బోర్డింగ్ ఇమిగ్రేషన్ అంతా అయ్యేటప్పటికి మన లగేజ్ వచ్చేసి ఫ్లైట్కి వచ్చేస్తుంది అనమాట. ఇదే మేము ఎక్కబోయే ఏరోప్లేన్. సో మా లగేజ్ అంతా ముందే వచ్చేసింది. ఫ్యూయల్ కూడా ఫిల్ అవుతుంది. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం. మా టీం అంతా ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు చూడండి. సో ఇంకా అందరూ బోర్డింగ్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకుని ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అంతా ఎక్కుతున్నాము. ఇదిగోండి, ఇక్కడ లోపల చూస్తే మీరు అక్కడ పైలట్స్ కూడా చెక్ చేసుకుంటున్నారు. వీళ్ళని పైలట్స్ అంటారు, ఏరోప్లేన్ డ్రైవ్ చేసే వాళ్ళని. ఇదే మా ఫ్లైట్. లోపలంతా ఇలా ఉంది. ఇది మినీది అనుకుంటే, చిన్నదే అనుకుంటా, పెద్దదైతే కాదు. నాకు విండో సీటే వచ్చింది. విండో ఓపెన్ చేస్తే మొత్తం వ్యూ అంతా బాగా కనపడుతుంది. 2 విండోలు ఉన్నాయి. నాకైతే పెద్ద లక్కీ ఛాన్సే కొట్టాను నేను. ఇక్కడైతే అలా ఓపెన్ చేసుకుని మనం ఏమైనా పెట్టుకుంటాం అనమాట. కప్స్, వాటర్ కప్స్ అలా. మధ్యలో స్నాక్స్ కూడా ఇస్తారు. మా ఫ్లైట్ స్టార్ట్ అయిపోయి టేక్ ఆఫ్ అయ్యింది. బయట చూడండి నైట్ వ్యూ అంత అందంగా ఉందో. అదేమో టేక్ ఆఫ్ అయ్యేప్పటికీ నాకు మాత్రం గుండెలు దడదల్లాన్ని. ఏరోప్లేన్ ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇది నేను ఎక్కడం. మేమంతా ఆల్మోస్ట్ 4 అవర్స్ జర్నీ అయితే చేస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు మేము థాయిలాండ్ వెళ్తున్నాం అనమాట, కంపెనీ ట్రైనింగ్ కోసం. ఆ క్లౌడ్స్, ఈ వ్యూ అంతా చూస్తుంటే ఎంత బాగుందో కదా. ఈ జర్నీ అంతా ఈజీగా అవ్వడానికి మనకు తెలియకుండానే అయిపోతుంది, నో ప్రాబ్లం. అందుకే ఆకలిస్తే మధ్యలో మనకి స్నాక్స్ కూడా ఇస్తారు ఫ్లైట్లో. అది ముందే మనం సెలెక్ట్ చేసుకోవాలి బోర్డింగ్కి వచ్చే ముందు. ఫైనల్గా బ్యాంకాక్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ల్యాండ్ అవుతుంది. ఈ ల్యాండ్ అయ్యేప్పుడు కూడా ఫ్లైట్ ఇచ్చే సౌండ్కి, మాకున్న టెన్షన్కి ఎందుకులే. ఫైనల్గా సేఫ్ జర్నీ అయ్యింది అందరికీ. సేఫ్గా వచ్చేసాం థాయిలాండ్. ఇది ఫస్ట్ టైం కాబట్టి మాకు అలా ఉంది. నార్మల్గా అయితే ఏం భయపడక్కర్లేదు. కొన్ని వీడియోస్ ఇందులో నేను షూట్ చేయలేకపోయాను, కొంచెం అలో లేకపోవడం వల్ల. మిగిలిందంతా నెక్స్ట్ నేను చూపిస్తాను అనమాట. వెల్కమ్.